12 years ఆఫ్టర్ మోదీ చరిష్మా డౌన్ఫాల్ అవుతోంది. బీజేపీకి ఊహకందనంత వ్యతిరేకత దేశమంతా స్టార్ట్ అయింది. మోదీ విశ్వగురువు అని చెప్పి మోసిన వాళ్ళే దించేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు? ఆ స్థాయిలో వ్యతిరేక పవనాలు షురూ అయ్యాయి దేశవ్యాప్తంగా. ఇది నేనేదో మోదీకి బీజేపీకి అగెనిస్ట్గా మీకు చూపించాలనుకుంటున్న వీడియో మాత్రం అస్సలు కాదు. విత్ ఎవిడెన్స్తో నేను ఈ వీడియో మీకు చూపించబోతున్నాను. ఇంత వ్యతిరేకత ఆల్ ఆఫ్ సడన్ ఎలా పెరిగింది? The so-called cockroach Janta Party or Cockroach People's Party has become one of the country's biggest protest movements. ఇంత భారీ ఎత్తున వాళ్ళు 30 ఏళ్ళ అధికారంలో ఉంటాము, మేమే ఎప్పటికీ శాశ్వతం అని చెప్పుకునే వాళ్ళకి ఎందుకు ఈ వ్యతిరేకత స్టార్ట్ అయింది? నేను ఐడెంటిఫై చేసిన మెయిన్ 5 రీజన్స్ ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఈ 5 రీజన్స్ నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో బీజేపీకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాయి. అయోధ్య రామ్ మందిర్ డొనేషన్స్లో అక్రమాలు, రెండోది దేశమంతా పేపర్ లీకేజీలు, మూడోది E20 పెట్రోల్ ఫెయిల్యూర్, 4, 5 పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవే నిరుద్యోగం పెరగటం, ఆర్థికంగా దేశం చాలా వెనుకబడిపోవటం, ఇంకొన్ని అడిషనల్ రీజన్స్ కూడా ఇందులో నేను మీకు చెప్పబోతున్నాను. ఒక్కో రీజన్ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అనంటే నా ద్వారా వస్తున్న ఇలాంటి వీడియోస్ మీ ద్వారా మరికొంతమందికి చేరాలి అంటే మీరు చేసే షేర్స్, లైక్స్, సబ్స్క్రైబ్ బటన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదిగా చెప్పుకుంటారు? అయోధ్య రామ్ మందిరం అని. అదే రామ్ మందిరం మళ్ళీ బీజేపీని అధికారంలోకి తెస్తుంది అనుకుంటే ఇప్పుడు అదే ఉచ్చుగా మారబోతోంది. రామ్ మందిరం విరాళాల అక్రమాలు జరిగిన తీరు మోదీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ని బయటపెడుతూ ఉన్నాయి. జేబుల్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోవటం, బాత్రూంలో రాముల వారికి వచ్చిన కానుకలు దాచిపెట్టడం, తర్వాత చేరవేసుకోవటం, బలరాముడి భక్తులకి మోదీ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఈ ఇష్యూ ద్వారా వచ్చింది. ఇప్పుడు బద్రీనాథ్ టెంపుల్లోనూ ఇలాంటి గోల్మాల్ జరగటంతో అసలు దేశంలో అన్ని ఆలయాల్లో ఇలాంటి ఎంక్వైరీలు వేయాలి అనే డిమాండ్స్ బాగా వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఉంటేనే మన దేవాలయాలకి, ఇతరత్ర టెంపుల్స్కి బాగా ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రమోట్ చేశారు కదా. ఇప్పుడు కేంద్రంలో ఆ స్టేట్స్లో బీజేపీ అధికారంలో ఉన్న టెంపుల్స్కి సేఫ్టీ లేదు అంటే అసలు ఎక్కడికి పోయింది భద్రత, ఎక్కడికి పోయింది ప్రొటెక్షన్? కాంగ్రెస్, టీవీకే లాంటి పార్టీలు ఉన్న స్టేట్స్లో టెంపుల్స్ ఫెసిలిటీస్తో బీజేపీ స్టేట్స్లో ఉన్న టెంపుల్స్ ఫెసిలిటీస్ని ఒక్కసారి కంపేర్ చేస్తే మోదీ టెంపుల్స్ని కాపాడలేడు అని చెప్పి తేల్చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇది మోదీకి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇప్పుడు దేశమంతా మంటలు పుట్టిస్తున్న ఇష్యూ ఏంటి? క్వశ్చన్ పేపర్స్ లీక్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మొన్ననే చూసాం కదా, స్వయంగా సెంట్రల్ గవర్నమెంటే కండక్ట్ చేసే నీట్ యూజీ పేపర్లు జిరాక్స్ సెంటర్లో అమ్ముకునే రేంజ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం జెన్జీని ఫైర్ చేసింది. ఇదే కాదు, సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కులు తప్పుల తడకలు. మధ్యప్రదేశ్లో ఆర్జీపీవీ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ అండ్ మహారాష్ట్ర టీఈటీ పేపర్ లీక్, ఇవన్నీ బీజేపీ కండక్ట్ చేస్తున్నవే. ఆ ప్రభుత్వం చాలా చాలా పక్కడ్బందీగా చేయాల్సిన ఎగ్జామ్స్ ఇవి, పిల్లల భవిష్యత్తుతో కూడుకున్నవి. కానీ జరగాల్సిన నష్టం అంతా ఈ ఎగ్జామ్ పేపర్ల ద్వారా పిల్లలకి జరిగిపోతుంది. యువతీ యువకుల్లో తీవ్రమైన అసహనం కలుగుతుంది. ఎస్పెషల్లీ సెంట్రల్ స్టేట్స్లో ఈ పేపర్స్ ఎక్కడైతే లీక్ అయ్యాయో ఆ స్టేట్స్లో బీజేపీనే పవర్లో ఉంది. మనకు తెలుసు కదా, అమెరికా, యూకే లాంటి ఇతరత్ర కంట్రీస్లో ఎంత పకడ్బందీగా, ఎంత స్ట్రిక్ట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో, ఎంత కఠినంగా అక్కడ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. మరి మోదీ గవర్నమెంట్లో ఈ పేపర్లు అంగట్లో సరుకులాగా అమ్ముడుపోయే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎందుకు బీజేపీ దీన్ని సీరియస్గా తీసుకోలేదు? ఇవన్నీ చూసి బీజేపీ ఎంతసేపు మత రాజకీయాలే చేస్తుంది తప్ప ఈ దేశంలో స్టడీస్, టెక్నాలజీని ఎంకరేజ్ చేయలేదు అని చెప్పి ఇండికేషన్స్ ప్రజెంట్ జెన్జీలో ముద్రపడిపోయాయి, చాలా బలంగా నాటుకుపోతున్నాయి. ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి ఎగ్జామ్స్ మీద తెగ ఫైట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఒక్క నైట్లో వాళ్ళకు వచ్చిన పవర్ఫుల్ సపోర్ట్ ఏ విధంగా ఉందో దేశమంతా చూసింది. సో మోదీకి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది రెండో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇక మూడోది ఏంటి? E20 పెట్రోల్. మనం రెగ్యులర్గా వాడే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి 2025 ఏప్రిల్ నుంచి సేల్
చేయటం ఒక పెద్ద మిస్టేక్. ఈ E20 గురించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా? అప్పర్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ప్రతి సెక్టార్లోనూ ఫుల్ అగెనెస్ట్గా ఉన్నారు. 2023 కంటే ముందు తయారు చేసిన వెహికల్స్ మైలేజ్ పడిపోవటం, రిపేర్లు పెరగటం, తరోలి అవి షెడ్స్కి వెళ్ళటం, కార్బొరేటర్ల ఇష్యూస్ ఎక్కువగా రావటం, జేబులకి చిల్లులు పడటం. ఇప్పుడు E85 పెట్రోల్ని తెస్తే బండ్లు ఇక బఠానీలకి అమ్ముడు పోవాల్సిందే అని చెప్పి కామన్ పీపుల్ తెగ ఫైర్ మీద ఉన్నారు. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించాలి అంటే ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయొచ్చు, వాటి మీద ఎన్నో రాయితీలు ఇవ్వచ్చు. సో వాటి మీద బెనిఫిట్స్ ఇస్తే కొనేవాళ్ళు కొత్త వెహికల్స్ ఆయిల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఈవీ పైన డిపెండ్ అవుతారు. బట్ ఆ పనులు చేయట్లేదు. మన దేశంలో అలాంటి ఈవీ వెహికల్స్కి ఎంకరేజ్మెంట్ లేకుండా ఇథనాల్ పెట్రోల్ పేరుతో కామన్ పబ్లిక్కి వాళ్ళ జేబులకి బొక్క పెడుతున్నారు. ఇథనాల్ పెట్రోల్తో నితిన్ గడ్కరీ కంపెనీలకే లాభం వస్తుంది, కానీ మనకి మాత్రం పెద్ద లాస్ అనే ఇండికేషన్స్ ఆల్రెడీ నేషనల్ వైడ్గా ఉన్నాయి. చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ E20 పైన అగెనెస్ట్గా అనేక వీడియోలు, చాలా కంటెంట్ చేశారు. చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం తెలుసా? ఇరాన్ US వార్ పేరుతో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. మరి యుద్ధం ఆగిపోయింది కదా, క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గితే మన దేశంలో ₹1 తగ్గించలేదు. ప్రపంచం మొత్తం తగ్గించిన మోదీ గవర్నమెంట్ నో అని చెప్పేయటం ఇక్కడ ఇంకొక పెద్ద మిస్టేక్. ఇక ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి అని చెప్పి, అదే మన ఫైనాన్షియల్ స్టేటస్. మీకు ఒక విషయం గుర్తుందా? మోదీ గవర్నమెంట్ పదే పదే చెప్పే మాట ఏంటి? ఇండియా వరల్డ్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అని చెప్పి. 2014లో డాలర్తో పోలిస్తే మన రూపీ వాల్యూ ₹60, ఇప్పుడు ₹95. కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు రూపీ వాల్యూ పడిపోతుంది అని చెప్పి, పడిపోయింది అని చెప్పి, ఇంకా బలహీనపడుతుంది అని చెప్పి, మేము రాగానే దాన్ని పెంచేస్తాం, పెరగనిస్తాం, మీ ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ గ్రో అవుతాయని చెప్పి మోదీ చెప్పారు. ఇప్పుడు పతనం అంచుకు వెళ్ళారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పి డబ్బా కొడుతుందంతా కూడా ఉత్తిగానే కనిపిస్తోంది. జస్ట్ 5 days బ్యాక్ వరల్డ్ బ్యాంక్ అన్ని దేశాల ఫైనాన్షియల్ కెపాసిటీ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేసింది. మొన్నటిదాకా క్రైసిస్లో ఏ స్థాయిలో ఉందో శ్రీలంక మనందరికీ తెలుసు కదా, ఎగువ మధ్య ఆదాయ దేశాల లిస్టులోకి చేరింది ఇప్పుడు. అది అంటే మనకంటే సోఫార్ బెటర్గా ఉంది. బట్ మన దేశం దిగువ మధ్య ఆదాయ లిస్టులోకి వెళ్ళింది. ఇప్పుడే కాదు, 2007 నుంచి మన దేశం ఇదే లిస్టులో అలానే కంటిన్యూ అవుతోంది. దాంట్లో ఎలాంటి గ్రోత్ లేదు. దీన్ని బట్టి మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి 1% కూడా పెరగలేదు. ఒకవేళ పెరుగుంటే ఇక్కడ కనిపించాలి కదా, ఇంకా తగ్గుతూనే ఉంది, బలహీన పడుతూనే ఉంది. అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళకి ఏటికేడు సంపద డబల్ అవుతుంది, కానీ మన లైఫ్ స్టైల్ మారట్లేదు. మనం అలాగే ఉండిపోతున్నాం, ఉద్యోగాలు ఉండట్లేదు, పెరుగుతున్న ధరలతో బతికేదేలా, ఆదాయం తగ్గుతోంది అని చెప్పి కామన్ పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. ఇది వాళ్ళ నుంచి జెన్యూన్గా వస్తున్న ఒపీనియన్. ఇక 5th పాయింట్, అన్ఎంప్లాయ్మెంట్. మోదీ వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్తో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ యూత్కి అస్సలు ఉద్యోగాలే రావట్లేదు అనేది వాళ్ళల్లో ఉన్న ఒక పెద్ద నిరాశ. ఎవ్రీ ఇయర్ 2 crores జాబ్స్ ఇస్తాము అని చెప్పి మోదీ దాన్ని 1% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది నిరుద్యోగుల నుంచి వస్తున్న ఒక కమెంట్. CMI లాంటి సంస్థలు చేసిన సర్వేలో 20 నుంచి 24 సంవత్సరాల వయసున్న యూత్లో నిరుద్యోగం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అని చెప్పి తేల్చింది. అంటే ప్రతి 100 మందిలో 60 మందికి పైగా నిరుద్యోగులే ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అన్నారు, వికసిత్ భారత్ అన్నారు, నయా భారత్ అన్నారు, అనేక గొప్పలు చెప్పారు బీజేపీ అండ్ టీమ్. బట్ రియాలిటీలో మాత్రం యూత్కి చేసుకుందామంటే చిన్న పని కూడా కల్పించలేకపోతున్నారు. టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తున్నారా? అది లేదు. స్టడీస్ని పట్టించుకుంటున్నారా? అంతకంటే లేదు. అంతెందుకు, మొన్నటికి మొన్న AI హబ్ పేరుతో చైనా రోబోని ఆన్లైన్లో ఆర్డర్ చేసి 200 కోట్లు పెట్టామని చెప్పి అన్ని దేశాల ముందు పరువు తీసుకున్నారు. ఓవైపు పేపర్ లీకేజ్లు, ఇంకొక వైపు ఆలయాల్లో దోపిడీలు, మరో సైడు నిరుద్యోగులు, ఇలా అనేక రకాలుగా కంప్లీట్గా బీజేపీకి యూత్ అంతా, అంటే ఎస్పెషలీ జెన్జీలో ఒక రకమైన నిరాశ లేదంటే యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళలో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా బీజేపీకి దూరం అవుతున్నట్లు మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. సో ఇవన్నిటికీ తోడు ఇంకొక మెయిన్ రీజన్ ఉంది, అదే GST. వస్తువు కొనాలన్నా, అమ్మాలి అన్నా, తినాలన్నా, జర్నీ చేయాలన్నా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, చావు బతుకుల మధ్య ఉన్నా సరే ఆ ట్రీట్మెంట్కి కూడా GST కట్టాల్సిందే. ఏ దేశంలో లేనంతగా GST మన దేశంలో ఉంది. వేరే దేశాలతో GSTని కంపేర్ చేసినప్పుడు అక్కడున్న ఎంప్లాయ్మెంట్, శాలరీస్, ఫెసిలిటీస్, బెటర్ లైఫ్ మన దేశంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేదు.
లేదు. గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మాటల్లో అసలు మనం చెప్పొద్దు. డైరెక్ట్ వెళ్ళి చూస్తే అక్కడ రియాలిటీ కనిపిస్తుంది. ఇంకో సైడు అసలు ప్రతిపక్ష పార్టీలే ఉండొద్దు అనే రేంజ్లో బీజేపీ ఈడీ, సిబిఐ కేసులు పెట్టించడం మహా దారుణంగా లోకల్గా ఉన్న లీడర్సే కాదు, వాళ్ళు చేస్తున్న ప్రాపగండా ఇంతవరకు నిజమని అబ్జర్వ్ చేస్తున్న యూత్లో కూడా రెబల్ లీడర్స్తో చీల్చడం కూడా బీజేపీకి చాలా పెద్ద మైనస్గా కనిపించింది. ఇవన్నీ ఆటోమేటిక్గా కాంగ్రెస్కి చాలా ఫెచ్చింగ్గా మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఏదో గొప్పగా ఫైట్ చేస్తుంది, ఇక్కడ అద్భుతంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగింది, వాళ్ళకి ధీట్ ఇదే పార్టీ అని నేను చెప్పట్లేదు, చెప్పాలని అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే దేశంలో బీజేపీ చేస్తున్న అనేక పనుల్లో రేస్ చేయాల్సిన వాయిస్, రేస్ చేయాల్సిన ఇష్యూస్లో కాంగ్రెస్ చాలా సైలెంట్గా ఉంది. చాలామంది సొంతంగా యూట్యూబ్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ అందరూ నచ్చక మోదీ విధానాలని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎండగడుతున్నారు, రేస్ చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం మొద్దు నిద్రలో ఉన్నట్టే కనిపిస్తోంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా అపోజిషన్కి అది ప్లస్ అవుతుంది. బట్ మన దేశంలో ప్లస్ అయ్యే పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ చాలా సందర్భాల్లో సైలెంట్గా ఉంటుంది, అంత యాక్టివ్గా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు బీజేపీ అండ్ మోదీ డెసిషన్స్కి సంబంధించి మిస్టేక్స్ని మీడియా ఎంత కవర్ చేయాలని చూస్తున్నా, గ్రౌండ్ లెవెల్లో పెరుగుతున్న వ్యతిరేకత బీజేపీ ఊహకు కూడా అందలేని పరిస్థితి. నేను చాలా డీప్గా దాదాపు అయోధ్య ఇష్యూ జరిగిన తర్వాత అబ్జర్వ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. రాబోయే 29 లేదంటే 30 ఎలక్షన్స్లో నేను చెప్పిన ఈ 5 రీజన్స్ ఖచ్చితంగా బీజేపీని దారుణ దెబ్బ కొట్టే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికైనా ఈ మిస్టేక్స్ నుంచి బీజేపీ ఖచ్చితంగా కోలుకొని డెవలప్ అయితే బెటర్ వేలోకి వెళ్తుంది. లేదు అని అంటే చాలా ఇబ్బందుల పాలకు గురవ్వాల్సి వస్తుంది. రాష్ట్రంలో కాదు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అయోధ్య టెంపుల్లో జరిగిన ఇష్యూస్ మాత్రం బీజేపీని దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ మచ్చ ఖచ్చితంగా తొలగించుకోలేని విధంగా ఇప్పుడు బీజేపీ మెడకి చుట్టుకుంది. ఇప్పుడు మనం చెప్పిన ఈ 5 రీజన్స్ని బీజేపీ ఎలా ఓవర్కమ్ చేయబోతుందో మనం చూడాలి. ఈ పూర్తి వీడియో పైన మీ కమెంట్ ఏంటి? లెట్స్ కమెంట్. ఖచ్చితంగా మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ జెన్జీని సాటిస్ఫై చేస్తే ఈ ఇష్యూస్ అద్దుమరుగుతుందా? ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహిస్తే ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రాకుండా ఉంటాయని గ్యారంటీ ఉందా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? లెట్స్ కమెంట్.